నమస్కారం. తెలుగు ఫస్ట్ న్యూస్ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సికింద్రాబాద్ బోనాలకు భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు, బోనాల ఉత్సవాలకు అన్ని శాఖల సమన్వయం, మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు, ప్రశాంతంగా బోనాల నిర్వహణ. సోషల్ మీడియా దుర్వినియోగంపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్, తప్పుడు ప్రచారాల నియంత్రణకు సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్, సైబర్ నేరాలపై వేగంగా స్పందించే వ్యవస్థ, డిజిటల్ భద్రతకు కఠిన చర్యలు. బీఆర్ఎస్ నిధులపై కవిత ముందే మాట్లాడాల్సిందన్న ఎంపీ చామల, ఆలస్యంగా ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరని వ్యాఖ్య, ఆధారాలతో సరైన సమయంలో మాట్లాడాలన్న ఎంపీ, రాజకీయాల కంటే నిజాలను బయటపెట్టాలన్న సుకుమ. ఓటరు నమోదు ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని అప్పారెడ్డి ఆరోపణ, ఎస్ఐఆర్ ప్రక్రియలో పారదర్శకత లేదని అభ్యంతరం, ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్, ఓటరు నమోదు వివరాలపై వైఎస్ఆర్సీపీ విమర్శలు. ఔటర్ రింగ్ రోడ్పై ప్రమాదాల నివారణకు ఏఐ నిఘా, ఓఆర్ఆర్ పై ప్రమాద ప్రాంతాలను గుర్తించి భద్రత, ట్రాఫిక్ ఉల్లంఘనపై కఠిన నిఘా, ఓఆర్ఆర్ భద్రతకు అన్ని శాఖల సమన్వయం. ఆంధ్రప్రదేశ్ సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి గొలుసు పార్థసారథి విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించి కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను వెల్లడించారు. సోషల్ మీడియాలో పెరుగుతున్న వేధింపులు, తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు ప్రత్యేక సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ దుష్ప్రచారం, వ్యక్తిగత దూషణలు, నకిలీ సమాచారంపై వేగంగా స్పందించే విధంగా ఈ వ్యవస్థ పనిచేస్తుందన్నారు. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సోషల్ మీడియాను ఉపయోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు బాధ్యతాయుతమైన డిజిటల్ వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఒకవేళ ఏదన్నా తప్పు జరిగిందని చెప్పేసి ప్రజలు భావించినా దానికి లీగల్గా వెళ్ళటం, వారు దానికి జవాబుదారీతనం కూడా ఉండేది. ఆ రోజు ఆ మీడియాలో అది ఇది కానివ్వండి, మన టీవీ మీడియా కానివ్వండి, లేకపోతే ప్రెస్ కానివ్వండి, అకౌంటబిలిటీ ఉండేది. కానీ ఈరోజు సోషల్ మీడియాకి అకౌంటబిలిటీ కానీ ఎథిక్స్ కానీ ఏమీ లేకోకుండా కేవలం దాడులు చేయటం, లేకపోతే వ్యక్తిత్వ హననం చేయటం, గవర్నమెంట్ మీద అబద్ధాలు ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా ఎక్కువైపోయిన విషయాన్ని ఈరోజు డీజీపీ గారు కూడా మరి చాలామంది చాలా విషయాలు చర్చించడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి దీంట్లో ఎవరైతే మాట్లాడతారో వారికి ఒక గౌరవప్రదమైన బ్యాక్గ్రౌండ్ కానీ, లేకపోతే గౌరవప్రదమైన అర్హతలు కానీ, లేకపోతే వారు మాట్లాడే సబ్జెక్ట్ మీద పరిజ్ఞానం కానీ లేకుండా ఉండే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. వారు ఆ సోషల్ మీడియాని కేవలం తమ రాజకీయ ప్రత్యర్థుల్ని అవమానించడానికి, లేకపోతే వ్యక్తిత్వ హననం చేయటానికి, లేకపోతే ప్రజల్లోకి అబద్ధాలని వ్యాపింప చేయటానికి వాడుకుంటున్నారు తప్పితే ఒక మంచి విషయం గురించి తక్కువ వాడుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దురదృష్టం ఏంటంటే ఇటువంటి వాళ్ళ వెనకాల ఆర్థిక పరిపుష్టి కలిగించడానికి, లేకపోతే ఆర్థిక సాయం చేయడానికి కొంతమంది వ్యక్తులు కానివ్వండి, కొన్ని రాజకీయ పార్టీలు కూడా దురదృష్టం. ఎందుకంటే రాజకీయ పార్టీ అంటే ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం కానివ్వండి, లేకపోతే ఒక గౌరవప్రదమైన ఆలోచన కలిగి ఉండాలి, గౌరవప్రదమైన విధానాలని అవలంబించాలి, ఉందాతనం అవలంబించాలి. కానీ కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని ఒక ఆయుధంగా చేసుకుని ఎదుటి రాజకీయ పక్షాల మీద దాడి చేయటం, వ్యక్తిత్వంగా సిద్ధాంతం మీదో లేకపోతే పరిపాలన మీద చేస్తే తప్పలేదు. కానీ ఇవన్నీ కూడా మరి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రజల్లో. వీటన్నిటిని గురించి మరి డీజీపీ గారు, అదేవిధంగా ఇతర పోలీస్ అధికారులు కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటుందో కూడా చెప్పారు. మరి సింగపూరు, లేకపోతే యూరోపియన్ కంట్రీస్, అదేవిధంగా యుఎస్ఏ, అక్కడంతా కూడా ఎటువంటి చట్టాలని అమలు చేస్తున్నారు. ఇక్కడున్న ఐటీ యాక్ట్లో ఉన్న
చట్టంలో ఉన్న లొసుకులను కానివ్వండి, బలహీనతలు కానివ్వండి ఆసరాగా చేసుకుని ఏ విధంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల భద్రతను మెరుగుపరిచేందుకు ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హెచ్ఎండిఏ, ఎన్హెచ్ఏఐ, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఓఆర్ఆర్పై ప్రమాదాలు ఎక్కువగా జరిగే 80 కీలక ప్రాంతాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనను గుర్తించేందుకు ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థను అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తరచూ నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచనున్నట్లు చెప్పారు. వాహనాలు రోడ్డుపై చెడిపోతే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో 14449 హెల్ప్ లైన్ కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలను గతంలో కంటే మరింత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. మహంకాళి ఆలయంలో జరిగిన అన్ని శాఖల సమన్వయ సమావేశంలో పాల్గొన్న మంత్రి ముందుగా అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోనాల పండుగ పోస్టర్, బుక్లెట్ ను ఆవిష్కరించారు. గతేడాది ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈసారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహిళల భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, ట్రాఫిక్, వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి కూడా అమ్మవారిని దర్శించుకునే సాంప్రదాయం కొనసాగుతుందని పేర్కొంటూ తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బోనాల పండుగను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఇక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళకు కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా మరి అన్ని విధాలుగా వారికి సూచనలు, సలహాలు ఇస్తూ మరి వారిని ఆ యొక్క కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. కాబట్టి గత 2 సంవత్సరాలు కూడా చేసిన సందర్భంలో పోయిన సంవత్సరంలో 1-2 చిన్న ఇబ్బందులు జరిగినటువంటి మాట చెప్పడం జరిగింది. అది కూడా ఈసారి పరిగణలోకి తీసుకొని వాటిని కూడా సరిదిద్దుకుంటూ మనం ఏదైతే వచ్చే భక్తులు మన ప్రశాంతంగా వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకొని మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటికి చేరితేనే వాళ్ళకు ఒక సంతృప్తి ఉంటుంది. ఎందుకంటే బోనం ఎత్తుకొని వచ్చిన వాళ్ళ బోనం మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు కూడా వాళ్ళు ఒక టెన్షన్ తోటి ఉంటారు. ఆ బోనం ఏమన్నా కింద పడినా ఎవరికైనా అదైనా కూడా ఒక అనుమానం అనేది సెంటిమెంట్గా మరి హిందువుల్లో ఉంది. అటువంటిది జరగకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, గ్రేటర్ అంటే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వీళ్ళకి ఎక్కువగా ఫైర్ సిబ్బంది వీళ్ళకి ఎక్కువగా బాధ్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళను స్ట్రిక్ట్గా ఆదేశించి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూసి భక్తులను ప్రశాంతంగా దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా కార్యక్రమాలు చేయాలి అని చెప్పి వారిని ఆదేశించడం జరిగింది. వాళ్ళు అదే పని మీద ఉన్నారు. గతంలో ఎట్లా జరిగిందో అదే పద్ధతిలో రేపు జరగబోయే బోనాలు కూడా చాలా ప్రశాంతంగా జరుగుతాయని తెలియజేసి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఖాతాలోని 1400 కోట్ల అంశంపై కవిత ముందుగానే స్పందించి ఉంటే ప్రజలు విశ్వసించేవారన్నారు. ఇప్పుడు చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్లు ఇప్పుడు మాట్లాడడం వల్ల ప్రయోజనం ఉండదని ఎద్దేవా చేశారు. నిజంగా అవకతవకలు జరిగాయని భావిస్తే సరైన సమయంలో విజిల్ బ్లోయర్ గా వ్యవహరించి ఉండాల్సిందని సూచించారు. అలా చేసుంటే ప్రజల మద్దతు కూడా లభించేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆలస్యంగా ఆరోపణలు చేయడం కంటే ఆధారాలతో సరైన సమయంలో విషయాలను బయటపెట్టడం బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడి లక్షణమని పేర్కొన్నారు. మరి వాళ్ళు మాట్లాడుకోవాలి, వాళ్ళు తీర్చుకోవాలి. దాని గురించి వేరే పార్టీ వాళ్ళు, వేరే నాయకులు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ సమస్యలు ఏందో తెలియదు. మళ్ళీ ఆమెను ఏదో చదివినా నేను కూడా పేపర్లో, నేను పిలిచినా కానీ వెనక ఇప్పుడు కవిత గారు ఏది మాట్లాడినా తెలంగాణ ప్రజలు ఆమెను నమ్మరు. దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు ఉంది. ఎందుకంటే ఆ రోజే కనుక దొంగతనం జరుగుతుంటే, ఆ రోజే కనుక కాంట్రాక్టర్ల దగ్గర దండుకుంటుంటే ఒక ఉద్యమకారురాలుగా, ఒక జాగృతి నాయకురాలుగా బయటికి వచ్చి సమాజాన్ని కనుక ఆ రోజే ఆమె సమాజం దృష్టికి తీసుకొచ్చి సమాజంలో ఒక విజిల్ బ్లోయర్గా ముందుకు వచ్చి ఉంటే ఆమె మీద ఈరోజు డెఫినెట్గా ప్రజలకు ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే ఈ అప్పుల రాష్ట్రాన్ని కాపాడేది ఏది? ఈరోజు అంతా అప్పులు అయిపోయినాయి, వడ్డీలు కట్టలేక మేము రాస్తుంటే ఇప్పుడు వచ్చి ముచ్చడి చెప్తే ఓడిటాడా?
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటర్ నమోదు కోసం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియ పూర్తిగా లోపభూయిష్టంగా జరిగిందని ఆరోపించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించి నకిలీ ఓట్లను తొలగించాలన్నది తమ ఉద్దేశమని తెలిపారు. అయితే ఈ ప్రక్రియను కూడా అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తుందని విమర్శించారు. ఎన్నికల సంఘానికి చేరకముందే ఎన్యూమరేషన్ ఫారాల వివరాలు మై టీడీపీ యాప్లో నమోదవుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల సంఘం కూడా రాష్ట్రంలోని ఇతర వ్యవస్థల మాదిరిగానే నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టేలా ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేయాలని, తెలుగుదేశానికి సంబంధించినటువంటి బిఏలు ఏదైతే చెప్తారో వారు చెప్పినటువంటి మాటకు అనుగుణంగా వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేయాలని చెప్పి సందేశం ఇచ్చినటువంటి పరిస్థితులు. మేము ఎన్నికల కమిషన్ గారిని కలిసి చెప్పాం, కాస్త స్పందించండి. మై టీడీపీ యాప్ పెట్టినా మీరు స్పందించాలా? ఇవాళ సాక్షాత్తు బిఎల్ఏలతో మంత్రి గారే మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే ఈఆర్ఓగా ఉన్నారో వారు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల ప్రజాస్వామ్యం మంట కలిపే పరిస్థితులు, నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి ఓటర్లకి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నాయని చెప్పి మరలా తిరిగి కంప్లైంట్ చేశాం. చర్యలు లేవు. 2వ తారీఖున నరసరావుపేటలో ఒక బిఎల్ఓని 118 పోలింగ్ స్టేషన్ లో ఉన్నటువంటి బిఎల్ఓని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి బిఎల్ఏ బెదిరిస్తే, భయపెడితే బిఎల్ఓ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ మీద చర్యలు, బిఎల్ఓకి సపోర్ట్ గా నిలబడవలసినటువంటి అధికారులు బిఎల్ఓ మీద ఒత్తిడి తెచ్చారు. కేసు విత్డ్రా చేసుకోమని, కేసు రిజిస్టర్ చేయొద్దని చెప్పి ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం కొరిమెర్ల సచివాలయంలో సాక్షాత్తు విఆర్ఓ గారు ఉన్నారు. వారి సమక్షంలో 2 ప్రైవేటు వ్యక్తులు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు మొత్తం ఫారాలని కూడా వాళ్ళు మై టీడీపీ యాప్ లో నమోదు చేసుకునే కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి పరిస్థితులు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా ప్రతి చోట కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి యాప్ లో నమోదు చేసిన తరువాతే ప్రభుత్వ కార్యాలయాలకు వెళుతున్నటువంటి పరిస్థితులు. మీరు విన్నారు కదా, ఇందాక ఒక పిఐ నాగార్జున మాట్లాడుతూ ఉన్నారు. 175 నియోజకవర్గాలకు సంబంధించి ఒక డాష్ బోర్డు పెట్టుకున్నారట. ఆ డాష్ బోర్డు లో మొత్తం కూడా ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలట. అసలు ఎందుకు ఎన్నికల కమిషన్ ఎందుకు? శుభ్రంగా ఎక్కడో తెలుగుదేశానికి సంబంధించి ఒక ఆఫీసులో పెట్టుకుంటే మేము కూడా అక్కడికి వచ్చే మేము మా ఓట్లు కూడా చేయించుకునే కార్యక్రమం ఉంటుంది, ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. అసలు ఇక రాజ్యాంగం ఎందుకు? ఇదేనా మీ ప్రైవేటు కార్యక్రమం? భవిష్యత్తుకు సంబంధించి రానున్న కాలంలో రాష్ట్రాధినేతలు కానీ దేశాధినేతలు కానీ ఎన్నుకునే ప్రక్రియలో వాళ్ళ కీలకమైనటువంటి పాత్ర ఓటర్లదే. అటువంటి కీలకమైనటువంటి అంశానికి సంబంధించి మీరు కరువులుండి చూడలేని విధంగా విశాఖ సముద్రంలో జరిగిన బోటు ప్రమాదంపై వైఎస్ఆర్సీపీ నేత, విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తంగా స్పందించి ఉంటే గల్లంతైన 6 మత్స్యకారులను కాపాడే అవకాశం ఉండేదన్నారు. కానీ 24 గంటల పాటు సంబంధిత వ్యవస్థలను ప్రభుత్వం అప్రమత్తం చేయలేదని ఆరోపించారు. సహాయక చర్యలో జరిగిన ఆలస్యం వల్లే పరిస్థితి విషమించిందని పేర్కొన్నారు. మత్స్యకారుల భద్రత విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనిపించడం లేదని విమర్శించారు. సముద్రంలో ప్రమాదాలు జరిగినప్పుడు వేగంగా స్పందించే అత్యవసర వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమగ్ర కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల మీద వాళ్ళకి ఈ మత్స్యకారులు అంటే మరి ఎంతో ప్రమాదంతో కూడినటువంటి ఆ సముద్రంలోకి వెళ్ళి వేట కొనసాగించి మరి వారికి ఎటువంటి భద్రత లేదు, కనీసం వారికి ఇన్సూరెన్స్ ఉండదు, వాళ్ళ బోట్లకి ఇన్సూరెన్స్ ఉండదు. మరి ఎంతో ప్రమాదం అని తెలిసినా సరే వారి జీవనోపాధి గురించి అని చెప్పేసి మరి ఆ జీవనోపాధి గురించి ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో వేట కొనసాగిస్తా ఉన్నారో మనందరం చూస్తా ఉన్నాం. అటువంటి మత్స్యకారుల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా బాధ్యత లేకుండా ఈ రోజుకు 10 రోజులు గడిచింది, ఎటువంటి స్పందన లేకుండా మరి మొన్న ఏదైతే ఆ కొల్లు రవీంద్ర గారు మంత్రి గారు వెళ్ళి ఓ 10 లక్షలు విదిలించేసి మా పని అయిపోయింది అన్నట్టుగా కనీసం ఆ మత్స్యకారుల సమస్య వాళ్ళ బాధ కూడా వినకుండా వచ్చేసారంటే ఈ ప్రభుత్వానికి మరి మత్స్యకారుల మీద ఎటువంటి చిత్తశుద్ధి ఉందో మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు బోట్లు కాలిపోయినప్పుడు మనం చూసాం. ఒక్కొక్క బోటుకి సుమారు 35 లక్షలు
కాంపన్సేషన్ ఇవ్వడమే కాకుండా కాంపన్సేషన్ 7.5 కోట్ల రూపాయలు 24 గంటల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించారంటే మత్స్యకారుల మీద ఎవరికి చిత్తశుద్ధి ఉందో ఒక్కసారి మన అందరం కూడా ఆలోచించాలి. మరి భవిష్యత్తులో ఇప్పుడైనా సరే ఈ ప్రభుత్వం నిన్న ఏదైతే ఆ ప్రమాదంలో బట్టగట్టినటువంటి ఆ చిన్నా దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఆ చిన్నాతో మా జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు అన్నా మీరు రావాలి, మీరు వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ చిన్న అనే వ్యక్తి ఎంతో మరి దీనంగా జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకున్నప్పుడు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చిన్న నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేసి భరోసా ఇస్తూ నేను వస్తున్నాను మీ దగ్గర, మిమ్మల్ని అందరినీ కూడా కలవడానికి వస్తున్నానని చెప్పేసి చిన్నకి మరి ధైర్యం చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మా పార్టీ నాయకులు కూడా మా అధ్యక్షులు కేకే రాజు గారు కానీ, అలాగే విజయనగరం జిల్లా అధ్యక్షులు చిన్నసీని గారు కానీ, వాసుపల్లి గణేష్ కుమార్ కానీ, దేవన్ రెడ్డి గారు కానీ అందరూ వెళ్ళి వాళ్ళకి మరి భరోసా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మేమందరం మీ వెనకాతలు ఉన్నామని చెప్పేసి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చి, అలాగే రేపు భవిష్యత్తులో మరి తొందరలోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు. అయితే మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈరోజు అంత ప్రమాదం జరిగినా సరే కనీసం ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే లోకేష్ కానీ చిన్న చిన్న ప్రారంభోత్సవాలకి వీటికి వచ్చేసేటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఫిషరీస్ మంత్రి గాని అచ్చెన్నాయుడు గారు గాని ఎవ్వరూ కూడా కనీసం. బద్వేల్ నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ 78.68% పూర్తయిందని ఆర్డీఓ చంద్రమోహన్ తెలిపారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొత్తం 2,22,000 మందికి పైగా ఓటర్లలో ఇప్పటి వరకు 1,74,000 మందికి పైగా నమోదు పూర్తయిందన్నారు. ఇంకా 41,000 మందికి పైగా నమోదు కావాల్సి ఉందని వెల్లడించారు. సుమారు 1,500 మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారన్నారు. చనిపోయిన వారు, డబుల్ ఎంట్రీలు, ఇతర ప్రాంతాలకు మారిన వారి పేర్లను గుర్తిస్తున్నట్లు వివరించారు. రాజకీయ పార్టీలు కూడా పూర్తి సహకారం అందించాలని కోరారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా వెంటనే నమోదు ప్రక్రియలో పాల్గొనాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే అపాయింట్ అయినటువంటి బిఎల్ఏలు దయచేసి ఇప్పుడైనా ఈ జరగబోయేటువంటి నెక్స్ట్ 4 రోజుల్లో వీళ్ళందరూ కూడా బిఎల్ఓతో కోఆపరేట్ చేసుకొని ప్రతి ఓటర్ని ఐడెంటిఫై చేసి, ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడంలో వీళ్ళ రోల్ ఎక్కువ ఉంటుంది. ఎవరు బిఎల్ఏ, ఎందుకంటే ఆయన లోకల్గా ఉన్నటువంటి బిఎల్ఏ ఉంటారు కాబట్టి. సో ఆయన ఐడెంటిఫై చేస్తే వాళ్ళు చనిపోయారా, లేదంటే షిఫ్ట్ అయ్యారా, లేదంటే డబుల్ ఎంట్రీనా, లేదంటే ఉంటే కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి దాన్ని ఆన్లైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ 4 days కూడా పొలిటికల్ పార్టీస్ ప్రతినిధులను అలాగే బిఎల్ఏని ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ప్రతి అర్హులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ తెచ్చడమే మన ఉద్దేశం. సో మీ ఎస్ఐఆర్లో ఎవరికి కూడా ఓటు తీయాలని ఎక్కడ ఎవరికి లేదు. కాకపోతే ఎక్కడైతే డబుల్ ఎంట్రీ ఉన్నాయి, ఎక్కడైతే డూప్లికేట్స్ ఉన్నాయి, ఎక్కడైతే ఈ డెత్ కేసెస్ ఉన్నాయి, ఎక్కడైతే షిఫ్టెడ్ ఉన్నారు, ఎక్కడైతే ఇది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తొలగించడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి సో ఈ యొక్క కార్యక్రమాల్లో అందరూ కూడా మనకు సహకరించి భాగస్వామ్యం చేసుకొని సో బద్వేల్ నియోజకవర్గంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్క ఓటర్ని కూడా మనము నెక్స్ట్ ప్రకటించేటటువంటి 21వ తేదీ ప్రకటించేటటువంటి డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్లో వీళ్ళ ఎన్రోల్ అయ్యేటట్టు అందరూ సహకరించవలసిందిగా ముఖ్యంగా ప్రజల్ని, రాజకీయ పార్టీలని కోరడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో నిర్వహించిన పీడీఎస్యూ శిక్షణా తరగతుల్లో రాష్ట్ర అధ్యక్షుడు కె భాస్కర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా విధానాలపై విమర్శలు చేశారు. నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్యను ప్రైవేటీకరణ, కాషాయీకరణ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. విద్యాశాఖ మంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మూసివేసిన 3,200 ప్రభుత్వ పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని కోరారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, మెస్ ఛార్జీలను 48% పెంచాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు మూసివేయడం జరుగుతుంది. ఆ పాఠశాలను ఎప్పుడు తెరుస్తామని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా జీవో నెంబర్ 77 పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు కేవలం ముష్టి వేసినట్లు కేవలం 10% మాత్రం పెంచడం జరిగింది. కాబట్టి అది కాదు 48% కూడా మెస్ ఛార్జీలు పెంచాలని పీడీఎస్యూగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ క్లాసుల వేదికగా పెద్ద ఎత్తున చర్చించుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కె భాస్కర్, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు.
ప్రతిబింబిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ సంపదల్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెడతా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాలని ఈరోజు కుదింపు పేరుతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ విద్యార్థుల్ని విద్యకు దూరం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఆగస్టు 26 నాటికి 19 ఆశ్రమ పాఠశాలలు మూతపడితే ఆదివాసీ గూడెల్లో ఆదివాసీ తండాల్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క చదువు ఈరోజు ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆనాడు యువగలం పాదయాత్రలో తన సొంత నియోజకవర్గమైనటువంటి మంగళగిరిలో నేను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తానని పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే జీవో నెంబర్ 77ని రద్దు చేస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్ గారు 2 ఏళ్ళు అవుతున్నా ఎందుకు స్పందించట్లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే విద్యారంగ సమస్యలు పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకి పీడీఎస్ సిద్ధమవుతుందని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే హెచ్చరిస్తా ఉన్నాం. ఎం వినోద్ కుమార్, పీడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. యూనివర్సిటీ విశ్రాంత హిందీ శాఖ పీడీఎస్ రాష్ట్ర కార్యవర్గం సామాజిక బాధ్యతగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలందరినీ నేను మొదటి నుంచి కూడా మద్దతిస్తున్నాను. 70 దశల నుంచి కూడాను. ఆ క్రమంలో నేను ఇక్కడ రావడం జరిగింది. రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రజాస్వామ్యం కూని చేపట్టది. ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కువ యువత ఉన్న దేశం మందే. కానీ ఆ యువకులకి చేయనటువంటి గైడెన్స్ లేదు. వాళ్ళ జీవితాలు అంధకారబంధంగా కనపడుతున్నాయి. వీటన్నింటినీ పరిశీలించడానికి ఉద్యమ మార్గమే కులవాళ్ళ యుగం మంది ఒకరికి జయం మంది ఎక్కడ పుట్టిందే. దిక్కుముక్కు లేని జనం ఒక్కొక్కరు అగ్నికరం శమకంత గజ్యంతో వస్తారికి కాసుకోండి అని నినదించిన నేలిది. అగ్రవాదానికి ఆధిపత్యానికి ప్రపంచం మొత్తం వ్యతిరేకంగా పోరాడిన కళింగ యుద్ధం నేలిది. ఈ విప్లవాగ్ను ఎచ్చటమని అడిగితే శ్రీకాకుళం వైపు చెయ్యదు శోభాలు. భద్రాచలం కేంద్రంగా సిపిఎం నాయకులు పోడు భూముల సమస్యలు, జాతీయ రహదారి, వైద్య సేవల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జూలై 13న చలో ఐటీడీఏ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గిరిజనుల సాగు భూములను లాక్కునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అక్రమ కేసులతో వారిని వేధిస్తున్నారని విమర్శించారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో వైద్యులు, నర్సుల కొరత వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు. చర్ల భద్రాచలం జాతీయ రహదారి పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజకీయాలకు అతీతంగా పోడు సాగుదారులు, ప్రజలు చలో ఐటీడీఏ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. ఇద్దరు పేషెంట్లు చచ్చిపోయారు. అక్కడ డాక్టర్లు చెప్తాను, గర్భిణీ స్త్రీ చచ్చిపోయి ఒక ఆయన శ్వాస ఆడక అక్కడ ఎందుకంటే అక్కడ వెంటిలేటర్ లేదు, ఆక్సిజన్ ప్లాంట్ లేదు. అతను అంబులెన్స్ ఫోన్ చేస్తే ఇక్కడ నుంచి అటు వెళ్తే 4 గంటలు పట్టిందని చెప్పేసి పేషెంట్ భద్రాచలం చనిపోయింది. కనీసం అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించాలి కదా మరి మీరు హెచ్చరించే డాక్టర్. కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు పాము మందులు అందుబాటులో ఉంచడం, ఏజెన్సీ ప్రాంతం కాబట్టి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ రకంగా ఎమ్మెల్యే గారు కూడా కోరుతున్నాం. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా పోడు భూముల విషయంలో ఒక మిలిటెంట్ పోరాటాన్ని మేము తీసుకోవడానికి సిద్ధపడుతున్నాం. ప్రభుత్వమే కనుక ఈ సమస్యలు పరిష్కారం చేసి గిరిజన సాగులో ఉన్నటువంటి భూములకన్నింటినీ పట్టాలు, హక్కులు కల్పించాలి. అట్లానే వలస గిరిజనుల పేరుతోని వాళ్ళ పట్ల వేధింపులు జరుగుతున్నాయి. వారికి హక్కులు ఇవ్వకుండా పిల్లలు సర్టిఫికేట్ చేసుకోకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు మావోయిస్టుల సమస్య కూడా సమస్యపోయిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నారు. కాబట్టి నివాసం ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి వలస ఆదివాసీలకు అందరికీ హక్కులు కల్పించాలి. అభివృద్ధి కార్యక్రమాలు వారికి వచ్చేటట్టు చేయాలి. ఆ రకంగా ప్రభుత్వం ఈ చర్యలన్నీ తీసుకునేంత వరకు వెయిట్ చేస్తాం. లేదనుకుంటే మేము మిలిటెంట్ ఉద్యమాలకు కూడా సిద్ధం అవుతామని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ప్రభుత్వ అధికారులని నెంపుకుంటున్నాం. సికింద్రాబాద్ బోనాలకు భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు, బోనాల ఉత్సవాలకు అన్ని శాఖల సమన్వయం, మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు, ప్రశాంతంగా బోనాల నిర్వహణ. సోషల్ మీడియా దుర్వినియోగంపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్, తప్పుడు ప్రచారాల నియంత్రణకు సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్, సైబర్ నేరాలపై వేగంగా స్పందించే వ్యవస్థ, డిజిటల్ భద్రతకు కఠిన చర్యలు.
బీఆర్ఎస్ నిధులపై కవిత ముందే మాట్లాడాల్సిందన్న ఎంపీ చామల. ఆలస్యంగా ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరని వ్యాఖ్య. ఆధారాలతో సరైన సమయంలో మాట్లాడాలన్న ఎంపీ. రాజకీయాల కంటే నిజాలను బయటపెట్టాలన్న సుకుమ. ఓటరు నమోదు ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని అప్పారెడ్డి ఆరోపణ. ఎస్ఐఆర్ ప్రక్రియలో పారదర్శకత లేదని అభ్యంతరం. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్. ఓటర్ నమోదు వివరాలపై వైఎస్ఆర్సీపీ విమర్శలు. ఔటర్ రింగ్ రోడ్పై ప్రమాదాల నివారణకు ఏఐ నిఘా. ఓఆర్ఆర్పై ప్రమాద ప్రాంతాలను గుర్తించి భద్రత. ట్రాఫిక్ ఉల్లంఘనపై కఠిన నిఘా. ఓఆర్ఆర్ భద్రతకు అన్ని శాఖల సమన్వయం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.